వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రస్తుత పరిస్థితి ఏంటి, రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 70 రోజులు అయింది. 70 రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీలో అనేక మార్పులు జరిగాయి. ఇప్పుడు కనుక చూసుకుంటే తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి వారానికి కేవలం 2 రోజులు మాత్రమే ఉంటున్నాడు. మిగతాదంతా కూడా 5 రోజులు బెంగళూరు యలంక ప్యాలెస్లో రాజకీయాలు నడపడం జరుగుతోంది. చాలామంది ఇప్పుడు భయపడుతున్నారు. అనేక కేసులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది, జైలుకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. మరి కూటమి ఇప్పుడు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుంది, కేసులు ఫేస్ చేయాలి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ పార్టీని నడపాలంటే, అలాగే క్యాడర్ని నడపాలంటే, అలాగే వాళ్ళ నియోజకవర్గంలో పనులు ఏవి జరగవు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఈరోజు కనుక చూసుకుంటే పోతుల సునీత మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేశారు, ఎమ్మెల్సీకి కూడా రిజైన్ చేశారు. మరి పోతుల సునీత ఒకప్పుడు చూసుకుంటే తెలుగుదేశం పార్టీలోనే ఉండేవారు. కానం బలరాం ఈయన ఏం చేశారంటే మరి తెలుగుదేశం పార్టీ వీడి వైఎస్ఆర్సీపీ పార్టీకి 2019 ఎలక్షన్స్ తర్వాత వచ్చేసారు. దాంతో ఆవిడ కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విధానం తూర్పారా పెడితే పర్వాలేదు, కానీ చంద్రబాబు నాయుడు తిట్టారు, భువనేశ్వరి దేవిని తిట్టారు, అలాగే లోకేష్ని తిట్టారు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని సంతృప్తిపరచడానికి ఎన్ని రకాల తిట్టాలో అన్ని రకాల తిట్లు తిట్టారు. దాంతో ఇప్పుడు ఆవిడ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడానికి మార్గం లేదు, అవకాశాలు లేవు, అలాగే ద్వారాలు కూడా మూసుకుపోయాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడ చేరితే బీజేపీలో జాయిన్ అవ్వాలి, లేదా జనసేనలో జాయిన్ అవ్వాలి. ఈ 2 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీతో అధిష్టానంతో మాట్లాడి వాళ్ళ సుముఖత ఉంటేనే జాయిన్ చేసుకుంటారు. అయితే ఏదో ఒక ఇన్సూరెన్స్ ఉండబట్టే ఆవిడ ఈరోజు ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయడం జరిగింది. ఒక ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది. అది ప్రజెంట్ ఆవిడ పరిస్థితి. ఓ పక్క చూసుకుంటే ఆళ్ళ నాని పరమ విధేయుడు జగన్మోహన్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా శాసనసభ సభ్యత్వానికి రిజైన్ చేశారు. మళ్ళీ ఎలక్షన్స్లో నిలబడ్డారు, గెలిచారు. మన 2019 తర్వాత కనుక చూసుకుంటే ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చారు, గౌరవించారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఒక రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తి ఆళ్ళ నాని. ఏలూరు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ పతాకం రెపరెపలాడిందంటే దానికి ఆళ్ళ నానియే కారణం. దీన్ని ఎవరూ కాదనలేని సత్యం. రాజకీయాల్లో కొంత నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి కూడా. మరి ఆయన కొద్ది కాలంగా పార్టీకి రిజైన్ చేశారు, స్తబ్దుగా ఉన్నారు. ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. సో దీంతో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయేటంతే మరి జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. మరి వారో పక్కన చూసుకుంటే రాజకీయాల్లో ఆయనకి వెన్నంటి నడిచిన వ్యక్తి మోపిదేవి వెంకటరమణ. ఆయనతో పాటు జైలుకి వెళ్ళారు, ఆయనతో పాటే ఉన్నారు. ఆయన పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనతో పాటే నడిచారు. అలాంటి వ్యక్తిని రాజ్యసభకి పంపించారు. రాజ్యసభలో ఇప్పుడు ఆయన ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేసి 1-2 రోజుల్లో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవాలన్నటువంటి వార్తలు వినవస్తున్నాయి. అయితే ఈ తెలుగుదేశం పార్టీ ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మరి ఆయన స్థానంలో అంటే రాజ్యసభకి వేరే వ్యక్తిని పంపించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. బహుశా గల్లా జయదేవికి అవకాశం దక్కచ్చు. ఎందుకంటే గుంటూరులోంచి మరి 3వ సారి పోటీ చేసి వెళ్ళవలసిన వ్యక్తి తన గల్లా సంబంధించినటువంటి ఆ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇబ్బంది పెట్టడంతో తెలంగాణకి తరలిపోయింది. దాంతో ఆవేదన చెందారు. రాజకీయాల వల్ల ఆయన దెబ్బతిన్నారు. వ్యాపారం పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ఖర్చు పెట్టారే తప్ప రూపాయి సంపాదించుకోలేదు. కాబట్టి ఆయనకి ఎలాగైనా సరే ఏదో ఒక పదవి అకామిడేట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. కాబట్టి మోపిదేవి వెంకటరమణ కనుక రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేస్తే అక్కడ ఆ పార్టీలో అక్కడి నుంచి గల్లా జయదేవిని పంపించే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. దీంతో ఒక పక్క చూసుకుంటే గొల్ల బాబురావు కూడా ఇప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ వైపే చూస్తున్నారు. ఇంకా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈయన కూడా చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు, వైఎస్ఆర్సీపీలో రాజ్యసభ మెంబరు. ఈయన జనసేన వైపు చూస్తున్నారు, లేదా బీజేపీ వైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు ఆ పార్టీ వీడనాడాలని చెప్పి ఆలోచనకు వచ్చేశారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి చెల్లెలు పరమ విధేయురాలు, అసలు అత్యంత విధేయురాలు, పార్టీ ఏం చెప్తే అదే చేసే మనిషి, ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టేటువంటి ఫైర్ బ్రాండు, మాజీ మంత్రి రోజా. ఎక్స్ అకౌంట్లో
తనకున్నటువంటి వైఎస్ఆర్సీపీ అన్నటువంటి మాట తీసేశారు. ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ని మాత్రమే పెట్టుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డితో కలిసి దిగిన ఫోటోలను కూడా తీసేశారు, ట్విట్టర్లో కూడా తీసేశారు. దాంతో ఆడు పరోక్షంగా చెప్పకనే చెప్పారు, నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి గుడ్ బై చెప్తాను, వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగేటువంటి ఇది లేదని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేశారు. పార్టీకి కూడా ఈ వర్తమానం ఉంది. దాంతో వాళ్ళు కూడా వదిలించుకుందామని నిర్ణయానికే వచ్చేసారు. రోజా వల్ల వాళ్ళకి బెనిఫిట్ అంటే ఏమీ లేదు. ఒక విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోవడానికి కొన్ని కారణాలు కనుక తీస్తే ఆ కొన్ని కారణాల్లో రోజా మాత్రం కంపల్సరీ కనబడతారు. ఆవిడ అందరినీ ప్రత్యర్థుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, వదలపోతుతనం, పొగరమోతుతనం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఈ పార్టీకి చాలా డ్యామేజ్ తీసుకొచ్చింది. ఇదే కాదు, రోజాకు ఉన్నటువంటి సోదరులు నగరంలో చేసినటువంటి అకృత్యాలు, అవినీతి దీనికి అంతు లేకుండా పోయింది. అలాగే రోజా తిరుమల దర్శనానికి వెళ్ళి దాదాపు ఒక 50 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని చెప్పి విమర్శలు వచ్చి ఆడుకుందాం రా అని చెప్పేటువంటి కార్యక్రమంలో కూడా 100 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని, ఆ స్కామ్ లో ప్రధాన నిందితురాలు రోజా అని చెప్పి ఇప్పుడు సిఐడి దర్యాప్తు కూడా దాని మీద వేగంగా జరుగుతోంది. దీంతో ఆవిడ కూడా ఇక ఆంధ్రప్రదేశ్లో ఉంటే లేనిపోని చిక్కులు వస్తాయి కాబట్టి మనం తమిళనాడుకి వెళ్ళిపోదాం, తమిళనాడులో డిఎంకే పార్టీ అధికారంలో ఉంది, అక్కడి నుంచి పోటీ చేసి ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో మళ్ళీ తమిళనాడు రాజకీయాల్లో వెళ్ళాలని, అలాగే అక్కడ కొత్తగా స్థాపించినటువంటి విజయ్ స్థాపించిన పార్టీలోకైనా వెళ్ళాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో తెలియదు. సెలవుమణి మాత్రం చక్రం తిప్పుతున్నారు. ఈయన గనక చూసుకుంటే స్టాలిన్కి కొంత మంచి మిత్రత్వం ఉంది. ఈయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు కరుణానిధితోనూ స్టాలిన్తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలని మరి పెట్టుకొని మరి అక్కడ అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో, నగరికి దగ్గరలో ఉన్న కాన్స్టిట్యున్సీలో పోటీ చేయించాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నారు. దీంతో రోజా కూడా పార్టీకి దూరం. మరి ఇప్పుడు కాంగ్రెస్కి అంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి బలమైనటువంటి నమ్మకం ఉండేది. అదేంటంటే రాజ్యసభలో వాళ్ళకి 11 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ 11 మంది మెంబర్స్ వాళ్ళకు ఉండటం వల్ల వాళ్ళు బీజేపీ కొంతవరకు కంట్రోల్ చేయగలం అనేటువంటి అభిప్రాయం ఉండేది. అయితే ఆ కంట్రోల్ చేసేటువంటి అవకాశం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోల్పోతున్నారు. ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా రాజ్యసభకి 12 చోట్ల ఎలక్షన్స్ జరిగాయి. అందులో ఒక్క చోట మాత్రం కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణలో. అక్కడ అభిషేక్ సింగ్ మన్వి రాజ్యసభకి కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. మిగతా 11 చోట్ల 9 చోట్ల బీజేపీ గెలుచుకుంది. 2 చోట్ల మిత్రపక్షం అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. దీంతో వాళ్ళకి రాజ్యసభలో పూర్తి మెజారిటీ వచ్చేసింది. అంటే ఇప్పుడు ఏ బిల్లు అయినా సరే లోక్సభలో వాళ్ళు ఆమోదం పంపించగలరు, అలాగే రాజ్యసభలో కూడా ఆమోదం తీసుకురావచ్చు ఈజీగా, మెజారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతిదానికి అంతకుముందు ఏంటంటే రాజ్యసభలో వాళ్ళకి పూర్తి మెజారిటీ లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఆధారపడేవాడు. జగన్మోహన్ రెడ్డి కేసు విషయంలో కానీ ఏదైనా మరి ఇలాంటివి ఉంటే వాటిని కన్సిడరేషన్ చేసేవాడు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకుంటే విజయసాయి రెడ్డి కూడా బీజేపీలోకి చేరేటువంటి అవకాశం ఉంది. అలాగే వైవి సుబ్బారెడ్డి కూడా ఒక్కళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అంటుంటారు, మిగతా వాళ్ళందరూ కూడా బీజేపీలో కానీ లేదా టీడీపీలో కానీ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే కేవలం ఒక్క మెంబర్ మాత్రమే అంత మిగులుతారు, 10 మంది మాత్రం మిగతా పార్టీల్లోకి వెళ్ళిపోతారు. దీంతో రాజ్యసభలో ఉండేటువంటి బలం కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి అవకాశం లేదు. అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్కి వచ్చేప్పటికి కరణం బలరాం కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. వాళ్ళ అబ్బాయి కరణం వెంకటేష్ రాజకీయ భవిష్యత్తు గురించి తెలుగుదేశం పార్టీ కూటమిలోకి వెళ్ళిపోదామని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. అదేంటంటే గొట్టిపాటి రవికుమార్కి కరణం బలరాంకి మధ్య పచ్చగడ్డ వేస్తే బొగ్గమంటుంది. మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చెప్పారంటే, మీరు గొట్టిపాటి కుటుంబంతో సఖ్యతగా ఉండి వాళ్ళతో మాట్లాడుకొని గొట్టిపాటి రవి కనుక అప్రూవల్ ఇస్తే రావచ్చు అని చెప్పి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు కరణం బలరాం రవితో మంతనాలు జరుపుతున్నారు. ఒకవేళ ఆ మంతనాలు కనుక సక్సెస్ అయితే మరి కరణం బలరాం వాళ్ళ కుమారుడు వెంకటేష్తో కలిసి ప్రకాశం జిల్లాలో కూడా వచ్చేసేటువంటి అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ప్రకాశం జిల్లాలో ఇప్పటికే బలహీన పడిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీ. దీంతో మరింత బలహీనపడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్యేలు 11 మందిలో 7 ఎమ్మెల్యేలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమితో టచ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏ క్షణాన గ్రీన్ సిగ్నల్ వస్తే ఆ గ్రీన్ సిగ్నల్ అందుకొని పార్టీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ అదే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున నిలబడే అవకాశం ఉంది.
అధికారంలో ఉంది కాబట్టి ఈ 7 ఎమ్మెల్యేని గెలిపించుకునే అవకాశం కూడా తెలుగుదేశం పార్టీకి మెండుగా ఉంది. సో 4 దిక్కులా కనుక చూసుకుంటే కేంద్రంలో బలం లేదు, ఇటు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అసెంబ్లీలో బలం లేదు, ఉన్న పార్టీ క్యాడర్ అంతా వెళ్ళిపోతుంది. ఓ పక్కన చూసుకుంటే ఎమ్మెల్సీ అనంతబాబు ఇది ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అది ఏంటంటే ఒక స్కామ్, ఒక టెలిఫోన్ వీడియో కాల్లో నానా బీభత్సం జరిగి ఆయన పరువు ప్రతిష్ట అంతా మంట కలిసిపోయింది. మరి ఇంకో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ఇదే స్కామ్, ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారం, ఆయన పరువు పోగొట్టుకున్నారు. విజయసాయిరెడ్డి పరువు పోగొట్టుకున్నారు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళకి సంబంధించిన విషయంలో మొత్తం పార్టీ ప్రతిష్ట అంతా కూడా మంట కలిపేశారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఇది చాలా తలకాయ నొప్పిగా ఉంది. మరి ఈ క్యాడర్లో కనుక చూసుకుంటే ఎమ్మెల్సీలు ఇప్పుడు 40 మంది వరకు శాసనసభ మండలిలో ఉన్నారు. చాలామంది ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కూటమి వైపు దిక్కులు చూస్తున్నారు. ఎంతోమంది జంప్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఎంతమంది వెళ్ళిపోతారు? అదే కనుక జరిగితే మండలిలో ఉన్నటువంటి బలం కూడా జగన్మోహన్ రెడ్డికి తగ్గిపోతుంది. ఇదే కనుక జరిగితే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఎదురీత ఏదాలి, ఏటికి ఎదురీతకు అంతం లేదా అని చెప్పేసి పాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఆ పరిస్థితి చాలా దగ్గరగా ఉన్నట్టుగా కనపడుతుంది.